రాజుల కాలంలో పావురం కాలికి ఉత్తరం కడితే కరెక్ట్ ప్లేస్కి ఎలా వెళ్తుంది అనేది అందరికీ ఉన్న చిన్న డౌట్. పావురం మన లేఖతో మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళదు. పావురం ఎప్పుడు తన ఇంటికే వస్తుంది. అందుకే రాజుల కాలంలో ఉపయోగించేవారు. ఒక కోటలో పావురాన్ని పెంచుతారు. దాన్ని మరో రాజ్యానికి తీసుకెళ్లి ఉత్తరం కడతారు. వదిలేస్తే పావురం తిరిగి తన చోటికి వస్తుంది. లేఖ సేఫ్గా చేరుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జీవి డైనోసార్ అనుకుంటారు. కాదు, అంతకంటే కూడా పెద్దది బ్లూ వేల్. దీని గుండె ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక మనిషి లోపలికి వెళ్ళి ఉండగలడు అంత పెద్దగా ఉంటుంది. బ్లూ వేల్ నాలుక ఒక్కటే ఒక ఏనుగు బరువుతో సమానంగా ఉంటుంది. దీని శబ్దం ప్రపంచంలోనే అత్యంత అధికంగా దూరం వెళ్ళే సౌండ్. వేల కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుంది. ఒక బ్లూ వేల్ ఒక్కరోజు సుమారు 4 టన్నుల ఆహారం తినగలదు. జీవించే గడువు 70 నుంచి 100 సంవత్సరాల దాకా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఇంకా ఎక్కువ. కోకోకోలా చేసిన పెద్ద పనేంటంటే 1931లో కోకోకోలా ఒక పెద్ద క్రిస్మస్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ చేసింది. ఇందులో ఆర్టిస్ట్గా హడన్ సన్బ్లోమ్ శాంటాను ఇలా చూపించాడు. పెద్దగా, ఆనందంగా నవ్వుతూ, తెల్ల గడ్డం వేసుకొని, ఎరుపు కోటుతో, ఫ్యామిలీ ఫ్రెండ్లీ హ్యాపీ జాలీ లుక్లో. ఇదే లుక్ ప్రపంచం మొత్తం వైరల్ అయింది. అందుకే మనకు ఇప్పుడు కనిపించే రెడ్ డ్రెస్లో ఉన్న శాంటా అంటే గుర్తుకు వచ్చేది కోకోకోలా వల్లే. అంటే శాంటా ముందే ఉన్నాడు, కానీ ఈ రోజులలో మనకు తెలిసిన మోడ్రన్ శాంటా లుక్ని ఫేమస్ చేసింది కోకోకోలా కంపెనీ.